హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ లేవగానే గులాబీ ప్లాంట్కి అయితే పువ్వులు అయితే మంచిగా విచ్చుకుని ఉన్నాయండి. క్యూట్గా ఉన్నాయి కదా అని వీడియో అయితే తీసుకున్నాను. ఇంకా యాజ్ యూజువల్ మార్నింగ్ రొటీన్ అయితే హాట్ వాటర్తో స్టార్ట్ చేస్తాను కదా, ఇక్కడ హాట్ వాటర్ మిక్స్ చేసుకుంటున్నానండి. ఇంకా మార్నింగ్ అంటే ర్యాండమ్గా చేయాల్సిన పనులు అయితే చేస్తాను కదా. ఒక పక్కన బియ్యం కూడా కడిగి పెట్టుకున్నాను. ఇంకా హాట్ వాటర్ కొంచెం గోరువెచ్చగా అయ్యేలోగా టిఫిన్కి వచ్చేసి రోజు చపాతీ చేస్తున్నానండి. దానికి చపాతీ పిండి అయితే తడుపుకుంటున్నాను. తడుపు పెట్టుకుంటే కొంచెం చపాతీ మృదువుగా వస్తాయి కదా అనేసి ముందుగానే తడుపు పెట్టుకుంటున్నాను. ఇంకొక పక్కన ర్యాండమ్గా రైస్ కూడా అవుతూ ఉన్నది. ఇంకా చపాతీ పిండి అయితే తడుపుకుని పక్కన పెట్టుకున్న తర్వాత హాట్ వాటర్ కూడా కొంచెం గోరువెచ్చగా అయింది. ఇంకా హాట్ వాటర్ కూడా తాగుతున్నానండి. నేను టైం చూసుకుంటున్నాను, టైం ఎంత అయిందా అనేసి, మళ్ళీ లంచ్ బాక్సెస్ టైం అవుతుంది కదా అనేసి. ఇంకా చపాతీ అండ్ రైస్లోకి యూజ్ అయ్యేలాగా ఆలు టమాటా కర్రీ అయితే చేసుకున్నానండి ఈరోజు. సింపుల్గా ఈజీగా అయిపోతుంది, రెండింటిలోకి యూజ్ అవుతుంది కదా, మళ్ళీ వేరే వేరే చేయాల్సిన అవసరం లేదనేసి ఇంకా ఆలు టమాటా కర్రీ అయితే చేసుకున్నాను. ఇక్కడ కర్రీ కూడా అయిపోవచ్చింది. ఇంకా చపాతీ అయితే చేసుకుంటున్నానండి. పొరుగు కింద చేస్తే చపాతీ పిల్లలు ఇష్టంగా తింటారు, అలానే చేసి పెడుతున్నానండి ఇక్కడ పిల్లలకి. ఇలా చేసుకుంటే పిల్లలు మంచిగా ఇష్టంగా తింటారు. ఎలా చేసినా ఈజీగానే అయిపోతుంది కదా చపాతీ అంటే. ఇంకా ఒక స్టవ్ మీద రేక్ అయితే పెట్టుకొని చపాతీ అయితే చేసుకుంటున్నానండి. దాని అయిపోతుంది కదా. ఇక్కడ చపాతీ చేయడం కూడా అయిపోవచ్చిందండి. ఇంకా చపాతీ అయితే కాల్చుకుంటున్నాను. ఒక పక్కన ర్యాండమ్గానే కర్రీ కూడా అవుతుంది. ఇంకా చపాతీ చేసి ఇచ్చేస్తే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కూడా చేసేస్తారు. ఇంక ఇది వచ్చేసి మా చిన్న బాబు బ్రెడ్ గీలో అయితే ఫ్రై చేసి ఇమ్మన్నాడు స్నాక్స్కి. ఆయనకి గీలో ఫ్రై చేసి ఇస్తున్నానండి. పెద్ద ఆయన అయితే హనీ అండ్ చక్కెర వేసుకుని పట్టుకెళ్తానన్నాడు, ఆయనకి అలా పెట్టాను. ఇంక లంచ్ బాక్సెస్ కూడా ప్రిపేర్ చేసి పెట్టేశానండి. పిల్లలు కూడా టిఫిన్ వేసి ఇచ్చేసినాం కదా, తిన్నారు. పిల్లలు పంపించేసి పూజ కూడా చేసుకున్నానండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతూ ఉంటాను.